కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డిలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, దయచేసి అటువైపు వెళ్లి సెల్ఫీలు, ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేయవద్దని, కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా వచ్చే వినాయక చవితి సందర్భంగా గణపతులను తీసుకువచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అన్ని చెరువులు నిండి ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్ కిందగా ప్రకటించడం జరిగింది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలెవరూ కూడా వారి యొక్క దూర ప్రయాణాలు కానీ వేరే ఊళ్ళకి వెళ్ళే ప్రయాణాలు కానీ మానుకోవాలని, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని, ముఖ్యంగా ఏదైతే ఈ వరదలు అంటే రోడ్లు దాటుతున్న క్రమంలో వరదలు వచ్చే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అటువైపు వెళ్ళకూడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే కాకుండా సెల్ఫీలు దిగాలనే ఉద్దేశంతో చెరువుల దగ్గరికి, అలుగుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగాలనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉంటారు. దయచేసి అలాంటి పనులు మానుకోవాలని పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఎక్కువగా వర్షం వచ్చేటప్పుడు ప్రయాణం చేయడం వల్ల అది యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటాయి. అదేవిధంగా చెరువులలో కానీ, కొలంలలో కానీ, ఈ రోడ్డు వాగులలో కానీ ఈతలు కొట్టడానికి వెళ్ళకూడదని, చేపలు పట్టడానికి వెళ్ళకూడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కామారెడ్డి పట్టణంలోకి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్లను తీసుకువచ్చి వారి యొక్క ఇన్స్టాలేషన్ అంటే గణేష్లను ఇన్స్టాల్ చేసే ప్లేస్లకు తీసుకెళ్తూ ఉన్నారు. వర్షాలు పడుతూ ఉన్నాయి. రోడ్ల మీద వైర్లు అవి విని అడ్డము తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకువెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఈ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ మిగతా ఏమైనా వైర్స్ ఉంటే తగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాలని, వర్షం ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వైర్లను కానీ ఈ ఎలక్ట్రికల్ పోల్స్ని కానీ ముట్టుకోకూడదని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ ఇళ్లలో నుంచి దయచేసి ఆ ఇళ్లను ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు రావాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలిపోయే అవకాశం ఇళ్లలో నివసించకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.